పొందాలి, శ్రేయస్సుని పొందాలి, ఈ సంసారం నుంచి బయటపడాలి అనేటటువంటి ఆ కోరిక కనుక నీకుంటే నీ హితం కోసం నేను ఒక మాట చెప్తాను విను అన్నారు. ఏమిటి అనంటే, స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రత్త చ స్మర తత్వదితి అని చెప్పారు. అంటే ఏమిటి? ఆ అద్వైత తత్వాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఇది అద్వైత తత్వం అంటే ఇలా ఉంటుంది. ఈ అద్వైత తత్వాన్ని నువ్వు చక్కగా తెలుసుకుని, అంటే దానికి కావలసినటువంటి సాధనంతా కూడా నువ్వు చేస్తే అప్పుడు తప్పకుండా ఈ సంసారం నుంచి నువ్వు బయటపడగలుగుతావు అనేటటువంటి మాటని అక్కడ చెప్పారు. స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రత్త చ స్మర తత్వదితి అని ఎంతో స్పష్టంగా ఆ అద్వైత తత్వాన్ని ఇక్కడ ఉపదేశించారు. ఎందుకంటే అసలు అద్వైతత్వం అంటే ఏమిటి? అద్వైతం అనంటే ఏమిటి? రెండో వస్తువు లేదు అనేది దీని యొక్క అర్థం. ఉన్నది ఒకే ఒక్క వస్తువు, రెండో వస్తువు అనేది లేదు అని దాని యొక్క అర్థం. అంటే రెండో వస్తువు పారమార్థికంగా లేదు, పారమార్థికమైనటువంటి వస్తువు ఒకటే ఉండేది, రెండవ వస్తువు పారమార్థికంగా లేదు అని దాని యొక్క అర్థం. అదే అద్వైత తత్వం అనంటే.